హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్ మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు అన్నట్టు మనం చూసుకోవచ్చు. కొందరు మంత్రుల శాఖల మార్పు పైన కూడా చర్చ. అంటే ఉన్నటువంటి మంత్రులు ఏదైతే శాఖలు ఉన్నాయో సో కొంతమందికి మార్పులు చేర్పులు జరిగేటటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారితో చర్చించడం. అదేవిధంగా ఢిల్లీలో ఈనాడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల గురించి, అదేవిధంగా భర్తీ చేయడానికి, మంత్రి శాఖలు భర్తీ చేయడానికి కూడా అక్కడ సన్నద్ధమై మరి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారితో మరి ఈ ఇచ్చినటువంటి 3 శాఖలు కూడా మొన్న ఏదైతే భర్తీ చేసినారో వారికి ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేది కూడా ఇంకా ఇంటర్వ్యూల్ గా మనం చూస్తా ఉన్నాము. సో వాళ్ళకి ఏ మంత్రి శాఖలు వర్తించడంతో కూడా మనము చూసుకోవాలి. సో అది ఇంకా 3 మళ్ళీ పెండింగ్ ఉన్నాయి. సో 6 ఉంటే 3 ఇచ్చినారు, మళ్ళీ ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. సో మరి ఆ 3 ఎవరికి భరించబోతా ఉన్నాయి అది కూడా ఆలోచించుకోవాలి. మరి నాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ బ్రేకులు, ఇంటర్వ్యూలు ఒక సినిమా లాగా నడుస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. ఇచ్చి ఈనాడు రాష్ట్ర రాజకీయాల పైన ఫోకస్ పెట్టి, ఇచ్చిన హామీల పైన ఫోకస్ పెట్టాలి కానీ బ్రేకులు, ఇంటర్వ్యూలు, ట్విస్టులు ఇవన్నీ పెడతా ఉన్నారు. సో ఈనాడు ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఎట్లా డ్రామాలు చేయాలనుకున్నా ఈనాడు ఏదైతే 42% రిజర్వేషన్ అంటున్నారు, సో ఏ విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అది అమలు కాబోతుంది. సో ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా బీసీలు మారబోతున్నారు కాబట్టి ఈనాడు ఖచ్చితంగా అవగాహనతో ఉండాలి. బీసీలని, ప్రజలని మోసం చేయాలనుకుంటే, ఎస్సీలని మోసం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే గుణపాఠం చెప్తారు. అది ఖచ్చితంగా మీరు చూడాల్సి వస్తుంది. కేసీ వేణుగోపాల్ ఖర్గేతో సీఎం మంత్రాలు, పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి మంత్రి. ఉత్తమ్ తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇకపోతే సోమవారం కాంగ్రెస్ కార్యదర్శి సీకే వేణుగోపాల్ తో గంటకు పైగా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. మరిగా ఏం జరగబోతుంది, ఎట్లెట్లా దీన్ని మొత్తం ఖతం చేస్తారో చూడాలి. 11 ఏళ్లలో అవినీతి రహిత సమర్థ పాలన, అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన మోడీ 11 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలపై పుస్తకం విడుదల. కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే 11 ఏళ్లలో అవినీతి రహిత సమర్థ పాలనగా ఈనాడు పుస్తక ఆవిష్కరణ మనం చూడొచ్చు. సో అసలు ఏమేమి జరిగింది, ఏం చేసినారు మోడీ గారు అన్నట్టు దాంట్లో ప్రచురించడం జరిగింది. దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు జల్లులు కురిపించారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు. విజయవాడ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి మాట్లాడుతూ ఆ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. బస్ పాస్ ధరల పెంపుపై నిరసన, బస్ భవన్ ముట్టడికి కవిత యత్నం, రోడ్డుపై బైఠాయించడంతో అరెస్ట్. బస్ భవన్ ఎదుట బీఆర్ఎస్వి మెరుపు ధర్నా అన్నట్టు మనం చూసుకొచ్చేత కవితక్క ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మరి బంద్ చేసినా ఉత్త ధర్నా కాదా, సక్సెస్ అయ్యే వరకు చేయాలక్క. ఎందుకంటే నాడు వాస్తవానికి సో ప్రజలంటే అక్కడిక్కడ ఉంటారని ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలకి, విద్యార్థులకి ఫ్రీ పాస్ వచ్చే విధంగా చేయాల్సిందిగా కోరుతామని బోనఫైడ్ ఉంటే. ఎందుకంటే చదువు గురించి వాళ్ళు రోజు కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఈనాడు విద్యార్థులకి ఫ్రీ బస్ పాస్ ఇస్తే బాగుంటుంది. గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈనాడు అడ్డగోలుగా గంజాయి వల్ల చాలా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి విద్యార్థులకు మేము సూచన చేస్తా ఉన్నాము, ఈనాడు గంజాయి జోలికి వెళ్ళకండి. ఎవరైనా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఈనాడు ఆ తోటి మిత్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డిఅడిక్షన్ సెంటర్ కి తీసుకెళ్లి ఈ గంజాయిని అరికట్టే విధంగా చేయాలి. గంజాయి ఎవరికైనా సప్లై చేస్తా ఉంటే, ఎవరైనా డీలర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాల్సిందిగా కోరుతాను. గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 100% మార్పు కనిపించాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, ఏడుగుర్రాళ్లపల్లిలో ఆ బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా మనం చూసుకోవచ్చు. గంజాయిని మొత్తం నిర్మూలించాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు చెప్పడం జరిగింది. కేసీఆర్ విచారణలో కీలక మార్పులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మార్పులు
చోటు చేసుకున్నాయి. ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా విచారణ చేసే యోచనలో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ చేపట్టనుంది. దీంతో బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండా ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో కేసీఆర్ పాల్గొననున్నారని, కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పనున్నారు. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారించింది. కేసీఆర్ ను మాత్రం మాజీ సీఎం హోదాలో ఇన్ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. నేడు కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కానున్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. మరి కాక ఏం మాత్రం చేస్తారో ఏం గతర్ లేపి ఊదుపోగేసి వెళ్ళ ఏదో ఒకటి చెప్పి నాకైతే ఏం సంబంధం లేదు. పైసలు ముఖ్యమంత్రిగా ఉన్నాను కట్టాలంటే కట్టరు, మంచి జాగా చూసి కట్టరు అన్న కానీ నాకేం తెలుసు, ఇంజనీర్లు నడుపురు అన్నట్టు మాట్లాడతారు. కథం కుండ బద్దలు కొట్టి బయటకు వెళ్తారు. ఇదే జరిగే ముచ్చట, ఏముండదు. రేపు పేపర్లో గదే వస్తుంది. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన పత్రికలోని సంచలన వార్త, సమగ్ర తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే.